ఇమాజిన్ చేయండి. ఒక రోజున మీరు ఆన్లైన్లో ఒక వీడియో చూస్తారు. దేశం లీడర్ వార్ అనౌన్స్ చేసినట్టు కనిపిస్తుంది. మార్కెట్స్ కొలాప్స్ అవుతాయి. పీపుల్ పానిక్ అవుతారు. స్ట్రీట్స్లో అన్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని గంటల తర్వాత ఒక షాకింగ్ ట్రూత్ బయటకు వస్తుంది. ఆ స్పీచ్ రియల్ కాదు. ఆ లీడర్ ఆ మాటలు ఎప్పుడూ చెప్పలేదు. ఆ వీడియో ఏఐ క్రియేట్ చేసినది. ఇక్కడ క్వశ్చన్ ఫేక్ వీడియో ఉండటం కాదు. క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ ఎ ఫేక్ వీడియో వార్ స్టార్ట్ చేయగలిగితే ఫ్యూచర్లో ట్రూత్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? మనం ఏఐని ఫియర్ చేస్తున్నాం, కానీ ఏఐ కన్నా డేంజరస్ టెక్నాలజీస్ ఆల్రెడీ మన మధ్య ఉన్నాయా? మేబీ మనం రాంగ్ థింగ్ని ఫియర్ చేస్తున్నాం. మేబీ స్పాట్లైట్ మొత్తం ఏఐ మీద ఉంది, కానీ బిగ్గర్ డేంజర్స్ షాడోస్లో మూవ్ అవుతున్నాయి. అదే ఈ స్టోరీ. హిస్టరీలో ప్రతిసారి హ్యుమానిటీ పవర్ఫుల్ టెక్నాలజీ డిస్కవర్ చేసినప్పుడు ప్రోగ్రెస్ వచ్చింది, కానీ కాన్సిక్వెన్సెస్ కూడా వచ్చాయి. ఫైర్ సివిలైజేషన్ని బిల్డ్ చేసింది. సేమ్ ఫైర్ డిస్ట్రక్షన్ కూడా చేసింది. ఎలక్ట్రిసిటీ వరల్డ్ని ట్రాన్స్ఫార్మ్ చేసింది. సేమ్ ఎలక్ట్రిసిటీ వార్ మిషన్స్ని పవర్ చేసింది. అటామిక్ ఎనర్జీ ఇచ్చింది. సేమ్ ఆటమ్ ఫియర్ని కూడా క్రియేట్ చేసింది. హిస్టరీ మనకి ఒకటే చెప్తుంది, పవర్ అండ్ డేంజర్ ఆఫెన్ కలిసి వస్తాయి అని. సో క్వశ్చన్ టెక్నాలజీ డేంజరస్సా? కాదు. క్వశ్చన్ ఏంటి అంటే, పవర్ ఎప్పుడు డేంజరస్ అవుతుంది? పవర్ అకౌంటబిలిటీ లేకుండా పెరిగినప్పుడు, పవర్ ఎథిక్స్ కన్నా ఫాస్ట్గా గ్రో అయినప్పుడు, పవర్ని సొసైటీ అర్థం చేసుకోకముందే డిప్లాయ్ అయినప్పుడు, అదే డేంజరస్ పాయింట్. ఇమాజిన్, మీరు చూసే ఎవిడెన్స్ ఫేక్ అయితే ట్రూత్ ఫ్యూచర్ ఏంటి? వీడియో ప్రూఫ్ డౌట్ఫుల్, వాయిస్ ప్రూఫ్ డౌట్ఫుల్, ఈవెన్ రియాలిటీ ఇట్సెల్ఫ్ డౌట్ఫుల్. కోర్ట్స్ ట్రస్ట్ మీద నడుస్తాయి. జర్నలిజం ట్రస్ట్ మీద డిపెండ్ అవుతుంది. డెమోక్రసీ కూడా ట్రస్ట్ మీద సర్వైవ్ అవుతుంది. కానీ ఇఫ్ పీపుల్ స్టాప్ బిలీవింగ్ వాట్ ది సీ, ఆర్ వర్స్ స్టార్ట్ బిలీవింగ్ ఎనీథింగ్, ట్రూత్ కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ సొసైటీస్ వయలెన్స్తో మాత్రమే కొలాప్స్ అవ్వవు, కొన్నిసార్లు కన్ఫ్యూషన్తో కూడా కొలాప్స్ అవుతాయి. పవర్ విజిబుల్గా ఉంటే రెసిస్ట్ చేయటం ఈజీ, కానీ ఇన్విజిబుల్ పవర్ అది డిఫరెంట్. మీరు ఫోన్ యూజ్ చేస్తారు, సెర్చ్ చేస్తారు, స్క్రోల్ చేస్తారు, ఆర్డినరీ డిజిటల్ లైఫ్ లాగా అనిపిస్తుంది. కానీ ఆ యాక్షన్స్ అన్నీ కలిసి బిహేవియరల్ మ్యాప్ క్రియేట్ అవ్వచ్చు. సిస్టమ్కి తెలియచ్చు మీ ఫియర్స్ ఏంటి, మీ రియాక్షన్స్ ఏంటి, మీ వల్నరబిలిటీస్ ఏంటి, మీ డెసిషన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలో. అబ్జర్వేషన్స్ ఇన్ఫ్లుయెన్స్గా మారితే ఫ్రీడమ్ డెఫినేషన్ కూడా చేంజ్ అవ్వచ్చు. అప్పుడు సర్వేలెన్స్ అబ్జర్వేషన్ కాదు, పవర్. హిస్టరీలో ఎంపైర్స్ ఆర్మీస్తో కంట్రోల్ చేశాయి. మోడర్న్ సిస్టమ్స్ డేటాతో ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. అది ఇంకా సటిల్గా ఉంటుంది, ఇంకా డేంజరస్. ఇక్కడ వరకు మనం డేంజరస్ టెక్నాలజీస్ గురించి మాట్లాడాం, కానీ ఇంకా డిస్టర్బింగ్ పార్ట్ ముందుంది. మేబీ మోస్ట్ డేంజరస్ టెక్నాలజీ విజిబుల్ థ్రెట్స్ కాదు, వెపన్స్ కాదు, డీప్ ఫేక్స్ కాదు, సర్వలెన్స్ కూడా కాదు. మేబీ మోస్ట్ డేంజరస్ టెక్నాలజీ మీరు రోజు యూజ్ చేస్తున్న సిస్టమ్. సోషల్ మీడియా ఆల్గారిథమ్స్. మీరు అనుకుంటారు మీరు కంటెంట్ చూస్ చేస్తున్నారు అని, కానీ ఇఫ్ యూ సిస్టమ్ ఈజ్ చూసింగ్ వాట్ వర్షన్ ఆఫ్ రియాలిటీ యూ సీ, ఇట్ డిసైడ్స్ వాట్ యూ రిపీటెడ్లీ వాచ్, ఇట్ మేక్స్ యూ యాంగ్రీ, ఇట్ కీప్స్ యూ ఎంగేజ్డ్, వాట్ బిలీవ్స్ గెట్ రీఎన్ఫోర్స్డ్, అండ్ హూ ఎవర్ షేప్స్ పర్సెప్షన్ మే షేప్ రియాలిటీ. బికాస్ పీపుల్ యాక్ట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు, పీపుల్ యాక్ట్ బేస్డ్ ఆన్ వాట్ దే బిలీవ్ ఈజ్ ట్రూ అండ్ వాట్ దే సీ. అండ్ whoever influences belief influences society. Now let us go deeper. Imagine ఫ్యూచర్లో డిసీజ్ రిమూవ్ చేయడం పాసిబుల్, అమేజింగ్. కానీ హ్యూమన్ ట్రైట్స్ ఎడిట్ చేయడం స్టార్ట్ అయితే, ఇప్పుడు క్వశ్చన్స్ సైన్స్ కాదు, మోరల్ క్వశ్చన్. హూ డిసైడ్స్ ద లిమిట్? హూ డిసైడ్స్ ఐడియల్ హ్యూమన్ డిజైన్? హూ గెట్స్ యాక్సెస్? పవర్ఫుల్ ఓన్లీ ఆర్ రిచ్ ఓన్లీ? వాట్ టెక్నాలజీ లైఫ్ ఆర్కిటెక్చర్ని టచ్ చేస్తుంది? వెన్ ఇట్ టచెస్, క్వశ్చన్స్ కూడా సివిలైజేషన్ లెవెల్కి వెళ్తాయి. వాట్ హ్యాపెన్స్ వెన్ మెషిన్స్ నాట్ ఓన్లీ అసిస్ట్ వార్ బట్ డిసైడ్స్ టార్గెట్స్ యాజ్ వెల్? ఇఫ్ ఆల్గారిథమ్ మిస్టేక్ చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రోగ్రామర్, గవర్నమెంట్ ఆర్ మిషన్? అది టెక్నాలజీ క్వశ్చన్ కాదు, ఎథిక్స్ క్వశ్చన్, సివిలైజేషనల్ క్వశ్చన్. సో ఏ కన్నా డేంజరస్ టెక్నాలజీ ఏది? డీప్ ఫేక్స్ డేంజరస్, సర్వేలెన్స్ డేంజరస్, బయోటెక్ డేంజరస్, ఆల్గారిథమ్స్ డేంజరస్.
కానీ ఇవన్నీ కంటే డేంజరస్ కాంబినేషన్ ఏంటో తెలుసా? పవర్ఫుల్ టెక్నాలజీ ప్లస్ ఇర్రెస్పాన్సిబుల్ హ్యూమన్స్. బికాస్ కోడ్కి కాన్షియన్స్ ఉండదు, ఆల్గారిథమ్స్కి మొరాలిటీ ఉండదు, మెషిన్కి ఎథిక్స్ ఉండవు, వాల్యూస్ మనుషుల్లో ఉండాలి. టెక్నాలజీ ఆఫెన్ ఓన్లీ యాంప్లిఫైస్ వాట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ అస్. విజ్డమ్ ఉంటే ప్రోగ్రెస్ని యాంప్లిఫై చేస్తుంది, ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే డేంజర్ని యాంప్లిఫై చేస్తుంది. మేబీ ఫ్యూచర్ స్టోరీ మెషిన్స్ మీద కాదు, మనం పవర్ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనే దాని మీద ఉండొచ్చు. క్వశ్చన్ ఏంటి అంటే, కెన్ హ్యూమానిటీ క్రియేట్ విజ్డమ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఇట్ క్రియేట్స్ పవర్? బికాస్ ఇఫ్ ఆన్సర్ నో అయితే డేంజరస్ మెషిన్స్లో ఉండదు, డేంజర్ అనేది ఇంబ్యాలెన్స్లో ఉంటుంది. బట్ ఇఫ్ ఆన్సర్ ఎస్ అయితే ది సేమ్ టెక్నాలజీస్ డెస్ట్రాయ్ చేయవు, ఎలివేట్ చేయొచ్చు. మేబీ ఫ్యూచర్ ఫైట్ హ్యూమన్స్ వర్సెస్ మెషిన్స్ కాదు, విజ్డమ్ వర్సెస్ పవర్. పర్హాప్స్ మోస్ట్ డేంజరస్ టెక్నాలజీ హ్యాస్ నెవర్ బీన్ ద మెషిన్, ఇట్ ఆల్వేస్ బీన్ పవర్ వితౌట్ కాన్షియన్స్. మీరు ఏమనుకుంటున్నారు? రియల్ డేంజర్ టెక్నాలజీయా లేక దాన్ని యూజ్ చేసే మానవ స్వభావమా? కామెంట్స్లో రాయండి, డిస్కషన్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ.